హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో సార్, నమస్తే. శ్రీనివాస్ అవరా సార్? శ్రీనివాస్ తెలుగు శ్రీనివాస్ గారా? అవును సార్, శ్రీనివాస్ గారా మాట్లాడుతున్నాను సార్. అవును అవును ఈఎంఐ ఇంకా మాట్లాడుతున్నాను. ఇంకా ఈఎంఐ క్లియర్ అవ్వలేదు కదా సార్, ఎక్కడి పెండింగ్ నుంచి? ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి? డిఎంఐ పర్సనల్ లోన్. అవునా, సరే సరే. మీ పేరు శ్రీనివాస్ కదా సార్? శ్రీనివాస్ అప్పి ఇదే నంబర్ కదా మీది? సేమ్ అవును. నంబర్ కదా, నంబర్ చెప్పాలా? అవును, మీరు చెప్పారు కానీ మీ పేరు చెప్పలేదు. నా పేరు సంధ్య. సంధ్య, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీ ఏజెన్సీ పేరు చెవిటియా తక్కువైనా పడుతుందా? మీ ఏజెన్సీ పేరేంది? ఒక నిమిషం చెవులు వినబడతలే అంటున్నావు పందిలాగా. ఒక నిమిషం ఉండండి. ఏజెన్సీ పేరు చెప్పు. ఒక నిమిషం ఉండండి. నా అడ్రస్, నా మొబైల్ నెంబర్ బాగానే చెప్పినావు. ఏజెన్సీ పేరు చెప్పు ఇప్పుడు. ఒక నిమిషం. మళ్ళీ ఒక నిమిషం ఉంటుంది. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో సార్, మా సార్ ఉన్నారు, మాట్లాడండి. ఎవరు మీ సార్ పేరేంది? మీ సారు ಇದು ಲೋನ್ ನಂಬರ್ ಇದೆ ಅವ್ರದ್ದು, ఎంత ಅವ್ರದ್ದು? 5374. చెప్పండి. ఏమైంది? అడ్రస్ మీరు కంప్లీట్ కాదు, మీరు మేడంకి డిఆర్ఏ చేపియలేదా? చేపిస్తున్నాం సార్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఏదో కోపంతో మాట్లాడుతుంది, ఏదో వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడినట్టు. ఏమైంది? పేమెంట్ చేయలేదు. ఏమైంది? పేమెంట్ అంటున్నామే. అదే సార్, కొంచెం ఆమెకి పిఐపీలో పెట్టండి. ఆమెకి పిఐపీలో పెట్టండి. ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఇవ్వండి మంచిగా. Okay. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆడ కూర్చోబెట్టండి సిస్టమ్ కూడా. శ్రీనివాస్ సార్ వినండి, మేము అన్ని ట్రైనింగ్ ఇష్టం అవును, మీకు రికార్డింగ్ పెట్టాలా? మీరు మీ నంబర్ చెప్పండి. మీ నంబర్ పెట్టండి, నేను రికార్డింగ్ పెడతా మీకు. వినండి ఫస్ట్ చెప్పండి. వినండి చెప్పండి. ఫస్ట్ అంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి డిఆర్ఏ కంప్లీట్ చేసి దాని తర్వాత వాళ్ళకి మనము వర్క్ వీళ్ళంతా నాన్ డిఆర్ఏ చెప్తున్నాను కదా నేను. వాళ్ళ మాటలతోనే తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడేది ఎట్లుంది తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతుందా ఆమె? ఏమైంది పేమెంట్? ఏజెన్సీ పేరు అడగానే కదా మిమ్మల్ని కాన్ఫరెన్స్ కలిపింది. అంటే ఏజెన్సీ పేరు చెప్పారు ఏంది? సార్ మీరు ఎక్కడ వర్క్ చేయండి, ఎక్కడ వర్క్ చేయదు సార్ మీరు? నేను జుమ్ ఏజెన్సీలో వర్క్ చేస్తా. జుమ్ ఏజెన్సీ తెలుసా మీకు? జుమ్ ఏజెన్సీ బెంగళూరు. జుమ్ ఏజెన్సీ బెంగళూరు. బెంగళూరులో గాంధీనగర్ తెలుసా? బెంగళూరు. సార్ చెప్పండి. అక్కడనే నా ఏజెన్సీ పేరు జుమ్ ఏజెన్సీ. ఓకే, ఏం ప్రాసెస్ సార్ అక్కడ? ఏంటి మీ ప్రాసెస్ ఏం సార్ అక్కడ? నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం మీ మేడంకు ఉన్నది. అడగండి మీ మేడం. ప్రాబ్లం కాదు సార్, ప్రాబ్లం కాదు. మీ వర్క్ అక్కడ పొజిషన్ ఏం లేదు ఆ ఏజెన్సీలో? మీ ప్లేస్ ఏంటి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీరు ఎవరు? మీ పేరు చెప్పండి ఫస్ట్. జాకీర్ హుసేన్ సార్. జాకీర్ హుసేన్ సార్. నా పేరు జాకీర్ హుసేన్. జాకీర్ హుసేనా? జాకీర్ హుసేన్. జాకీర్ హుసేనా? ఓకే. మీ డిజిగ్నేషన్? మీరు మీ డిజిగ్నేషన్? వర్క్ చేసిన వాళ్ళు సార్ మేనేజర్ సార్. ఆర్సీఎమా ఏసీఎమా? ఎవరు? మీరు? నేనా? అఫీషియల్ మేనేజర్ సార్. అఫీషియల్ మేనేజరా? ఒకసారి మెయిల్ ఐడి చెప్పండి మీది. అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి. సార్ వినండి సార్, నేను ఇస్తాను మీకు ప్రతి ఒక్క రిక్వెస్ట్ నేను ఇస్తాను. మీరు ఏజెన్సీ వర్క్ చేస్తానని చెప్తున్నారు కానీ ఇక్కడ తెలియదు అని ఇస్తున్నారు. మీరు అఫీషియల్ మెయిల్ ఐడి చెప్తారా లేకపోతే కాల్ డిస్కనెక్ట్ చేస్తారా?
ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చేయండి అంతే సార్, నాకు. మేము అడిగింది సార్, మీరు అడిగింది మేము చెప్పేది కదా సార్, మేము అడిగింది కూడా మీకు చెప్పాలి సార్, అడుగుతున్నాం కదా, ఫస్ట్ చెప్పండి. నాది ఫస్ట్ అవసరం మీదా నాదా? అవసరం మీదా నాదా? అవసరం ఎవరికైనా అవసరం ఉంటుంది కదా, మీతో పేమెంట్ నాకుందా, నాతో పేమెంట్ మీకుందా? అవసరం కదా. మీకు పేమెంట్ సార్, కావాలా? మీతో నాకేం అవసరం లేదు, మీతో నాకేం అవసరం లేదు. లోన్ తీసుకున్నారో అది కట్టాలి, అది తెలీదా మీకు? అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి సార్, మీకు లోన్ తీసుకున్నారు, కట్టాలని తెలీదా? 3 months సార్, official mail ID చెప్తారా చెప్పాలా? సార్, సెకండరీ నేను చెప్పింది మీరు వెరిఫై చేయకపోతే నాకు కాల్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. వెరిఫికేషన్ ఐడి మరీ చెప్తున్నా, నేను మరీ కాల్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. మీరు సార్, నేను సార్ డైరెక్ట్ డిఎంఓ మేనేజర్ మాట్లాడుతున్నాను. అవును, మీరు మేనేజర్ మాట్లాడుతున్నారు కాదంటే లేదు. మీ అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి. సార్ చెప్తాను సార్, నాకు చెప్పండి మరి, చెప్తా కాదు, చెప్పాలి దానికి ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి, రాసుకుంటా చెప్పండి. దానికి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్. నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్. ఇగో నేను కాల్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది, తర్వాత మీ ఇష్టం మరి. సార్ ఫస్ట్ మీరు ఇట్లా మాట్లాడితే కలెక్షన్ చేయలేరు చెప్తున్నా నేను. కలెక్షన్ కాదు మీతోని. అది మీకు అసలు ఒక్క రూపాయి కూడా కలెక్షన్. ఇలాంటి మేడం మీరు పెట్టుకున్నారనుకోండి ఏజెన్సీలో, మీ ఏజెన్సీ జెండాలు వేస్తుంది. ఓకే సార్, జెండాలు వేస్తారు ముందు వేస్తున్నా నేను. సార్ వినండి, మా పని మేము చేసుకుంటాం సార్, మాకు తెలుసు. సరే మీ అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి. కానీ నాకు టైం లేదంతా మీతో టైం పాస్ చేసే అంత. అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి. సార్ మాకు అంత టైంలో సీటర్ కూర్చొని మనం టైం పాస్ చేయడానికి మాకు వర్క్ ఉన్నాయి. మళ్ళీ నేను డిస్కనెక్ట్ చేస్తున్నాను, సరేనా మరి? సరే చేసేయాలా? సార్ సార్ మీ ఏజెన్సీ పేరేం చెప్పిందో? బూమ్ బూమ్ ఏజెన్సీ. బూమ్ 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 కొట్టండి, గూగుల్లో కొట్టండి వస్తుంది. కొట్టిరా? ఒక్క నిమిషం. గాంధీనగర్, బెంగళూరు. పిన్ కోడ్ చెప్పమంటారా? అలాంటి ఏజెన్సీనే రావడం లేదు. అంటే నిన్ననే పెట్టినా, ఇవాళ ఎట్లా వస్తుంది? భలే మాట్లాడతారు మీరు. నిన్న ఓపెన్ చేయండి ఏజెన్సీ మీరు. నిన్ననే రిబ్బన్ కట్ చేసిన నేను. ఇవాళ ఎట్లా వస్తుంది గూగుల్లో? ఇప్పుడు రాదు, టైం పడుతుంది, ఒక 3 months టైం పడుతుంది. ఇప్పుడు మీరే కదా చెప్పింది గూగుల్లో వచ్చి. అంటే నేను 100 చెప్తా, 100 ఇంటరా మీరు? మీరు భలే ఉన్నారు నిజంగా. ఎవరండి మేనేజర్ చేసారు మీకు? కస్టమర్ డిఫాల్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కస్టమర్ డిఫాల్టర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చేసి నేను నిన్న తీసినాను. సరే కానీ అవన్నీ కాదు కానీ, ఓకే మరి బాయ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 EMI పేమెంట్స్ ఉన్నాయి. దాంట్లో అది ఒక EMI క్లోజ్. ఆర్టీపీ మెన్షన్ చేయండి, ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఓకే, ఆర్టీపీ ఎందుకు చేయాలి? మీ ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే అరే మీ ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే వదిలేయండి. ఆర్టీపీ ఎందుకు చేయాలి? పనిచేస్తున్నావు కదా. మీరు మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేస్తలేరు కదా, అందుకే ఆర్టీపీ మెన్షన్ చేయండి. సార్ మెయిల్ ఐడి సెకండరీ, మెయిల్ ఐడి అనేది సెకండరీ. మీరు పనిచేస్తున్నారు కదా, పెట్టడానికి ఫస్ట్ మీరు వెరిఫై చేయండి. మెయిల్ ఐడి తీసుకుని లోన్ తీసుకున్నారా? అవును. లోన్ తీసుకున్నప్పుడు నా మెయిల్ ఐడి తీసుకున్నారా? అవును అంటున్నా కదా. మీ మెయిల్ ఐడి తీసుకున్న తర్వాతే మెయిల్ తీసుకున్నా నేను. అంటే మాకు రాదనుకున్నారా మాటలు? అంటే మేము మాకు రాదనుకుంటున్నా మాటలు? మీకే వస్తుందా మాటలు? మాట్లాడండి. ఎవరు? అవును, మీ మెయిల్ ఐడి తీసుకొని నేను లోన్ తీసుకున్నా. చెప్పండి నెక్స్ట్ ఏంది? మీ ఫోటో కూడా ఉంది నా దగ్గర, మీ ఫోటో కూడా ఉంది. మీ ఫోటో తీసుకొని నేను లోన్ తీసుకున్నా. చెప్పండి ఇంకా దాంట్లో మీ సిగ్నేచర్ కూడా ఉంది. మీ సిగ్నేచర్ తీసుకొని లోన్ తీసుకున్నా. చెప్పండి నెక్స్ట్ ఏంది? కస్టమర్ ఎంత క్వశ్చన్ అడుగుతారో ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. మీరు ఏజెన్సీలో కూర్చొని నేను ఎట్లా చెప్తే అట్లా కస్టమర్ వింటారంటే మీ పొరపాటు. అది ఆ భ్రమలో ఉండదు. ఉంటాడు ఎవడైనా ఉంది, మనకి దాని అవసరం లేదు సార్. మీరు ఎవడైనా ఉంది, నాకేం సార్. మరి ఎందుకో నేను ఒక మాట చూస్తాం మేము. 1,00,000 మందిని చూస్తా రోజు 1,00,000 మందిని చూస్తా. మీ సొంటోళ్ళని నేను 1,00,000 మందిని రోడ్లో పోయే వాళ్ళు చూసేదానికి, కస్టమర్ దగ్గర మాట్లాడి డీల్ చేయడానికి చాలా డిఫరెన్స్. నేను ఒకటే చెప్తా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓకేనా? మీ మేడం మాట్లాడిన దానికి నాకు దిమ్మా తిరిగింది. దిమ్మా తిరిగింది. మీరు రారాపోరా ఒకసారి అనండి చూద్దాం. అని ఒక్కసారి నోరు జారండి. జారండప్పా, నేను చూపిస్తాను నేను ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? అల్లా కప్ప అనుకున్నారంటే శ్రీనివాస్ అంటే
శ్రీనివాస్ అంటే అల్లటప్ప అనుకున్నా, లైసెన్స్ క్యాన్సిల్ చేసి వెళ్తా నేను. మీరు మూవీస్ బాగా చూసినట్టున్నారు. ఓకే, ఇదంతా వదిలేయండి, ఇదంతా చాలా చూసాము. బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తా నేను. ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని ఇంకా మీ ఏజెన్సీలా అల్లటప్ప అనుకున్నారే శ్రీనివాస్ అంటే? ఇదంతా కథలంతా ఎందుకు చెప్పండి? ఇదంతా కథలంతా చెప్పండి. ఎందుకు మూవీస్ బాగా చూసి ప్రిపేర్ ఉన్నారు మీరు? సరే సరే, దీన్ని నేను సెటిల్మెంట్ చెప్పిస్తా. ఒక 3 months పడుతుంది, సరేనా? 3 months 3 months లో సెటిల్మెంట్ చెప్పిస్తా. ఇప్పుడు ఎంత ఉంది? ఎన్పీ అయిపోయిందా? కాదు, ఎన్పీ అయిపోయిందా? డిపిడి ఎంత ఉంది? డిపిడి ఎంత ఉంది? ఎన్పిఏ గురించి వదిలేయండి. ఎన్పిఏ కాదు మీకు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, నీకు దమ్ముంటే నువ్వు మొగోను అయితే నా దగ్గర 1 రూపాయి చాలా ఛాలెంజ్. నువ్వు మొగోను అయితే నా దగ్గర 1 రూపాయి మాట్లాడుతున్నాను కదా, మర్యాద ఇప్పుడు కూడా అంటున్నా, నీకు దమ్ముంటే నువ్వు మొగోను అయితే. हेलो 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 यस सर, वेरी गुड मॉर्निंग सर, श्रीनिवास जी। गुड मॉर्निंग। यस सर, कैसे हैं आप? बढ़िया सर जी, स्टेट पिन से बात कर रहा था मैं। सर ये पेमेंट था आपका 28,960 रुपए का, ये पेमेंट नहीं कर रहे हैं सर जी आप, इतना टाइम हो गया। हाँ जी, ये 15 तारीख के बाद हो जाएगा सर। इसको मैं 15 तारीख के बाद करा दूंगा, जब तक मेरे पास पैसे आ जाएंगे 15 तारीख तक। सर 15 तारीख तक क्यों कराएंगे आप सर जी? वैसे भी तो इतना लेट हो चुके हैं ना, 3 महीने हो गए आप। सही बात है। मेरे को ना 12 या 13 तारीख को मेरा तनख्वाह आएगा, 12-13 तारीख को मेरा तनख्वाह आएगा, सैलरी आएगा, उसके बाद मैं पेमेंट करा दूंगा। इतना 3 महीना 4 महीने से मेरे पास जॉब नहीं था, ठीक है ना? हाँ, मैं 15 को ऐसा करा दूंगा। तो कितना पेमेंट आएगी आपकी? 12 को, आप हमें कराएंगे 15 को। 12 या 13 को आएगा, मैं करा दूंगा, ठीक है ना? अच्छा, तो कितना पेमेंट कराएंगे आप? देखो 10-12 हजार तक तो करा दूंगा, कैसे भी 10-12 हजार तो करा दूंगा। चलिए 2 तो करा ही देना आप, 2 EMI तो ठीक है 15 तारीख को हो जाएगा, बेफिक्र हो। चलिए ठीक है, 15 को कॉल कर लूंगा आप। अच्छी बात है, ठीक है सर जी, थैंक यू सो मच सर। ठीक है।